శేఖర్, సుకన్య, ఏంటత్తయ్య? ఇంకా రెడీ కాలేదా? త్వరగా రండి. వస్తున్నాం అత్తయ్య. నాయుడు బావ ఎక్కడికి వెళ్ళాడు? నాయుడు బావా, నాయుడు బావా, నాయుడు బావా. శేఖర్, నాయుడు బావేడి? వాళ్ళ పిన్ని బాబాని పిలుచుకురావడానికి వెళ్ళాడమ్మా. అంటే నిజంగానే పెళ్లి చూపులకు వెళ్తున్నారా? ఇక్కడ అబద్ధాలకి తావులేదని చెప్పు శేఖర్. ఈ ఇంట్లో నిజాలు నిజాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే ఉంటారని చెప్పు. నేను కూడా అబద్ధాలు చెప్పడం లేదు, తప్పు చేయలేదని నిజమే చెప్పాను. అమ్మకు చెప్పన్నయ్యా. నాయుడు బావుకి మరో పెళ్లి ఎలా చేస్తావని అడుగక్క. అప్పుడు నాకు ఇష్టం లేకపోయినా నాయుడు బావతో పెళ్లి చేశారు. ఇప్పుడు నేను ఆయన్ని ఇష్టపడుతున్నా కూడా ఆయనకి ఇంకో పెళ్లి చేస్తున్నారు. ఇది న్యాయమేనా? అమ్మని అడుగక్క. సరే, నా మాట మీరెవరూ వినట్లేదు కదా. అయితే నన్ను చంపి వెళ్ళండి. నా శవాన్ని దాటుకొని పెళ్లి చూపులకు వెళ్ళండి. అది చచ్చింది కాబట్టే పెళ్లి చూపులకు వెళ్తున్నామని చెప్పు శేఖర్. చచ్చిన దాంతో మాటలు అనవసరమని చెప్పు. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి, ఈ రోజే నాయుడు బావకి పెళ్లి చూపులు. వీడు చెప్పాడమ్మా, పంచాయతీలో మీరు మాటిస్తే ఏమో అనుకున్నాను. కాని మీరు మాట మీద నిలబడే మనుషులని, నిజంగా మీది రాజావారి కుటుంబం అని నిరూపించారు. ఇచ్చిన మాట కోసం ప్రాణం ఇచ్చే కుటుంబం మాది. మాట తప్పుతామని ఎలా అనుకున్నారు? క్షమించండి అయ్యా. తమరి చెల్లెలుండగా మరో పెళ్లి ఎలా చేస్తారా అని కాస్త సందేహపడ్డాం అంతే. అది చచ్చిందని నిన్ననే చెప్పాం కదా. అవునమ్మా, చెప్పారు. ఏంటి నాయుడు బావా, నువ్వు ఈ పెళ్లి ఏ పరిస్థితుల్లో చేసుకుంటున్నావో స్నేహకి చెప్పు. ఈ పెళ్లి చేసుకుంటానని అత్తయ్యపై ఒట్టేసి మాటిచ్చావని, అందుకే స్నేహని అత్తయ్య ఇంట్లోకి రానిచ్చిందని స్నేహతో చెప్పు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే అత్తయ్య చచ్చిపోతుందని, అందుకు కారణం మన స్నేహ అవుతుందని చెప్పు నాయుడు బావా. నీపై ప్రేమ లేక నాయుడు బాబా ఇంకో పెళ్లి చేసుకోవట్లేదు. నీకు ఈ ఇంట్లో స్థానం ఇవ్వడానికి ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు. అదార్థం చేసుకోకుండా పాపం నాయుడు బావని నువ్వే మాటలతో చంపేస్తున్నట్టున్నావు. దీన్ని ఇంతటితో వదిలేయకూడదు. విషయాన్ని ఇంకా పెద్దది చేయాలి. చెప్తా. నీకు ఏ దారి చూపించాలో నాకు బాగా తెలిసే. చూపిస్తా.
నీకు నేనంటే కోపం ఉండొచ్చమ్మా, నాపై నమ్మకం లేకుండానూ పోవచ్చు. కానీ ఎంత కాదనుకున్నా నేను నీ వదిన్ని, కన్న తల్లి తర్వాత అంతటి దాన్ని. అందుకే చెప్తున్నాను, ఇదంతా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోకముందే ఆలోచించాల్సింది. ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం? నేను వెళ్ళిపోలేదని ఎన్నిసార్లు చెప్పాలి? సరేలే, నువ్వు వెళ్ళలేదు, వాడే తీసుకెళ్ళాడు. కానీ నిందైతే పడింది కదా. నింద పడితే నిజమైపోతుందా? నీ బాధ, నీ కోపం అన్నీ నేను అర్థం చేసుకోగలను స్నేహ. నువ్వు ఏడ్చి నాయుడు బావని తిట్టి మీ అమ్మను అన్నేను నిలదీసినా ఏం ఉపయోగం లేదు. వీళ్ల పంతాలకు పట్టింపులకు నీ జీవితం బాలైపోతుంది. అదే నాకు బాధగా ఉంది. నేను మాత్రం ఏం చేస్తాను? నా చేతుల్లో ఏమీ లేదు. కానీ నువ్వు తలుచుకుంటే నీ చేతుల్లోనే అంతా ఉంది. నేను మాత్రం ఏం చేయగలను? ఈ పెళ్లి ఆపగలవు. ఎలా? ఇంట్లో నా మాట ఎవరు వినట్లేదు కదా. ఈ ఇంట్లో వినరు, కానీ అక్కడ వింటారు కదా. ఎక్కడ? నాయుడు బావ చేసుకోబోయే ఆ ఇంట్లో. ఆ అమ్మాయి నువ్వు చెప్పింది వినొచ్చు కదా. తనని మాత్రం ఎలా అడగను? నా భర్త నాకు కావాలని ఎలా బతిమాలను? దానంగా అడగనక్కర్లేదు, హక్కుగా అడుగు అంటున్నాను. హక్క? ఏ కాదా? నాయుడు బావ నీ హక్కే, నీ సొంతమే. తాను కట్టిన తాళి ఇంకా నీ మెళ్ళలోనే ఉంది. నీ ప్రాణం ఇంకా నీ ఒంట్లోనే ఉంది. నువ్వు బతికే ఉన్నావు. వెళ్ళి నిలది. నేనుండగా నా భర్తని ఎలా పెళ్లి చేసుకుంటావని ఆ పిల్లని 4 దులిపే. పెద్దవాళ్లేదో పంతాలకి పోతే నీ బుద్ధేమైందని అడిగేయ్. మర్యాదగా పెళ్లి నుంచి తప్పుకో అని బెదిరించు. పెళ్లి నుంచి తప్పుకోకపోతే నీ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించు. అర్థమైందా? అయ్యింది. కానీ నువ్వు కాని గీని అంటూ ఇంట్లోనే కూర్చుంటే అక్కడ వాళ్ళ పెళ్లి అయిపోతుంది. అప్పుడు నీకు మొగుడున్నా లేనట్టే. తాళి మెళ్ళో ఉన్నా లేకపోయినా ఒక్కటే. వాళ్లకు పని మనిషిగా బతకడమో లేక బతుకు చాలనుకుని చావడమో చెయ్యాలి. అప్పటికి సంబంధం వద్దే వద్దని నేను ముందు నుంచి నెత్తి నోరు కొట్టుకుంటూనే ఉన్నాను. మీరు విన్నారా? మన అమ్మాయి కావాలని మన ఇంటికి వచ్చి ఈ దౌర్జన్యం ఏంటి? ఫోన్ చేయండి, ముందు ఆవిడకి ఫోన్ చేయండి. ఎవరు? రాజావారి భార్యకా? ఏ ఆవిడకేమైనా కొమ్ములు వచ్చాయా?